జై శ్రీరామ్. మాంసభక్షణ ఆపండి. వేదము మాంసభక్షణని ప్రొహిబిట్ చేస్తుంది. ఎందుకంటే మాంసహ అంటే మాం అంటే నేను, సహ అంటే వాడు. ఎవడైతే నా మాంసం ఇప్పుడు తింటున్నాడో వాడి మాంసం నేను తింటాను. ఆ వర్డ్కి మీనింగే అది. అందుకని రుచి మరిగిన తర్వాత వదలడం కష్టం. మనుస్మృతిలో మనం ఆ మాట కూడా చెప్తాడు, అన్నిటికంటే రుచికరమైనది మాంసం అని. కానీ దాన్ని వదిలేస్తే అశ్వమేధం చేసినంత పుణ్యం కూడా వస్తుంది, ఆ మాట కూడా చెప్పాడు. అందుకని భగవంతుడు మనకి ఇన్ని వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇచ్చిన తర్వాత మాంసం తినడం మొదలు పెడితే ఈ మానవ జన్మ అయిన తర్వాత ఇంకా 84 లక్షల చౌరాసి యోని అంటారు, పందులు కుక్కల్లా పుట్టాల్సి వస్తుంది. ఎందుకంటే నీకు అదే ఇష్టమైతే నిన్ను అలాగే పుట్టిస్తాడు, జంతువులా పుట్టించి ఇంగితే తినరా అని. అందుకని ఆ పని చెయ్యొద్దు. ఎంతవరకు చేసావు సరే, ఇప్పుడు జ్ఞానం వచ్చింది కదా ఆపేసాయి. కొన్ని శ్లోకాలు చదువుతున్నా. సముత్పత్తించ మాంసస్య వధవంధౌ చ దేహినాం ప్రసమీక్ష నివర్తేత్ సర్వమాంసస్య భక్షణాత్. అంటే అహింస చేయకుండా మాంసం అన్నది రాదు కదా. ప్రతి ప్రాణికి జీవితం మీద తీపి ఉంటుంది కదా, బతకాలని ఉంటుంది కదా. మేకకి, కోడికి వాటి ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ నాన్న పిల్లలు ఉంటారు కదా. వాళ్ళని చంపి కోసుకుని తింటావా? నీకు ఇంజెక్షన్ తీసుకోవాలంటేనే బాధ, భయం. సూది గుచ్చుతారంటే భయం. అలాంటి దాన్ని పీక కోసేసి నువ్వు కొయ్యలేకపోవడం వల్ల ఇంకోటి చేత కొయ్యించేసి నువ్వు కొయ్యగలవా? పోనీ కత్తి కూడా లేకుండా పీక పిసికి దాన్ని చంపి వండుకొని తినగలవా? చేయలేవు కదా. అంటే ఈ దరిద్ర పని చేయొద్దు. ఎందుకంటే ప్రతి జీవికి ప్రాణం మీద తీపి ఉంటుంది. సముత్పత్తించ మాంసస్య వధవంధౌ చ దేహినం ప్రసమీక్ష నివర్తేత్ సర్వమాంసస్య భక్షణాత్. తర్వాత అనుమంత విశసిత నిహంత క్రయ విక్రయీ సంస్కర్త చోపహర్త చ ఖాదక చేతి ఘాతక. అమ్మేవాడు, పర్మిషన్ ఇచ్చినవాడు, కోసినవాడు, ముక్కలు చేసినవాడు, వండినవాడు, సర్వీస్ చేసినవాడు, తిన్నవాడు అందరూ హంతకులే. మనుస్మృతి. నకృత్వా ప్రాణినాం హింసాం మాంసం ఉపపద్యతే క్వచిత్ నచ ప్రాణి వధ స్వర్గస్య తస్మాత్ మాంసం వివర్జయేత్. హింస లేకుండా మాంసం పుట్టదరా నాయన. ఆ తర్వాత అంతకాయ గోఘాతం. వేదం ఏముంటుంది? ఆవును చంపిన వాడిని చంపేమంటుంది. గాం మాం హింసీరదితీం విరాజం. ఆవుని హింసించకూడదు, చంపకూడదు. గోషు భక్తశ్చ లభతే యద్యదిచ్చతి మానవ. హిందువులు కూడా, కేరళలో చాలామంది హిందువులు గోమాంసం తినేస్తున్నారు, వెరివేధవాళ్ళు. గోషు భక్తశ్చ లభతే యద్యదిచ్చతి మానవ. భారతంలో భీష్ముడు చెప్తున్నాడు, ఆవు సేవ చేస్తే అన్నీ నీకు మంచిగా సమకూరుతాయి. స్తోతామే గోసఖా స్యాత్. వేదం భగవంతుడు అంటున్నాడు, నా భక్తుడు గోసేవ చేస్తాడు. స్తోతామే గోసఖా స్యాత్, ఆవులకి ఫ్రెండ్ అవుతాడు. గోస్తు మాత్రాన విద్యతే. వేదం గోస్తు మాత్రాన విద్యతే అంటే ఆవు మనకి ఇవ్వగలిగే బెనిఫిట్స్ని నువ్వు లెక్క పెట్టలేవన్నమాట. అంత ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్. గోస్తు మాత్రాన విద్యతే. గావో విశ్వస్య మాతరః అంటే ఆవు విశ్వానికి తల్లి. నిజమైన రామభక్తుడు ఆవులాగా ఉంటాడట. అంటే ఆఫ్టర్ ఆల్ ఒక గడ్డి అనమాట, ఎందుకు పనికిరాని వస్తువు తీసుకుంటాడు, కానీ అమృతం లాంటి పాలు ఇస్తాడు. అంటే సేవ చేస్తాడు, నిష్కామ కర్మ చేస్తాడు. ఋగ్వేదంలో 6.28 నోట్ చేసుకో, గో సూక్తం ఉంది 6.28. కొంతమంది దుర్మార్గులు బ్రాహ్మణులు, ఋషులు ఆ రోజుల్లో గోమాంసం కూడా తినేవారు. గోమేధం అంటే గోవును నరకడం అన్నారు. వెర్రి విధవలకి సంస్కృతం రాదు. వేదిక్ సంస్కృత్ ఇంకా డిఫికల్ట్, క్లాసిక్ సంస్కృత్ రాదు. మేధ అంటే బుద్ధి. మేధా సూక్తము అంటే సరస్వతీదేవి, మేధాదేవి. అంటే మేధా అని కాలేజీల పేర్లు కూడా ఉన్నాయి. అంటే అక్కడ స్టూడెంట్స్ని నరుకుతున్నారా వెర్రి విధవల్లారా. సో మేధాదేవి, మేధా సూక్తం. గోమేధ అంటే అగ్రికల్చర్, గోమేధ అంటే గోసేవ. ఇవి అర్థం చేసుకోకుండా, చదవకుండా దుర్మార్గులు, ఆ కమ్యూనిస్టులు, మ్లేచ్చులు, వెధవలు రాసిన కమెంటరీలు చదివేసి రెచ్చిపోయి
మాకంతా తెలిసని చెప్పేసి గోమాంసం తింటున్నారు, వీళ్ళు వచ్చే జన్మలు పేడ పురుగుల్లా పుడతారనమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. మాంసభక్షయిత ఆముత్ర యస్య మాంసం ఇహాదహం ఏతన్ మాంసస్య మాంసత్వ ప్రవదింత మనీషిణః. అంటే ఏమిటి? ఎవడైతే నా మాంసం తింటున్నాడో వాడి మాంసం నేను వచ్చే జన్మలో తింటాను. మాంసం డెఫినేషన్ ఇది మనుస్మృతిలో. మాంసః అంటే మీ హి అంటే నేను వాడు. మాంసభక్షయిత ఆముత్ర యస్య మాంసం ఇహాదహం ఏతన్ మాంసస్య మాంసత్వ ప్రవదంతి మనీషిణః. స్వమాంసం పరమాంసేన యో వర్ధయితుం ఇచ్చతి తతో అన్యో నా అస్త్య అపుణ్యకృత్. ఇంకోడి మాంసం తిని నీ మాంసం పెంచుకోవడానికి ప్రయత్నించామనుకో, నీ అంత అధముడు ఇంకోడు ఉండడు అని మను మళ్ళీ తిడుతున్నాడు. తర్వాత ఇవన్నీ తర్వాత వేదంలో ఎక్కడ జంతుబలి కూడా లేదు. ఆ శ్లోకం భారతంలో కూడా వస్తుంది. ఇంకా కొన్ని శ్లోకాలు. గృహస్కతస్య నో విద్య, ఇంటి పట్ల ఉంటూ ఇంటి గురించి ఆలోచించేవాడికి విద్య రాదు. నో దయా మాంస భోజిన, మాంసం భోజనం చేసేవాడికి దయ అన్నది ఉండదు, వాడిలో నటిస్తాడు సరే. ద్రవ్యలుబ్ధస్య నో సత్యం, డబ్బు 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 అని ఏడ్చేవాడికి వాడిలో సత్యం ఉండదు, అబద్ధాలు చెప్పి డబ్బు సంపాదించేస్తాడు వాడు. స్త్రైణ్యస్య నో పవిత్రత, వోమనైజర్ అనమాట, వీడి క్యారెక్టర్ ఉండడు, రావణాసురులాగా. తర్వాత ఇంకా గోమాత పంచేంద్రియేషు భూతేషు సర్వం వసతి దైవతం ఆదిత్యం చంద్రమా వాయు బ్రహ్మ ప్రణకృత యమః. అంటే అన్ని జీవుల్లో పంచేంద్రియేషు భూతేషు, పంచే ఇంద్రియాలు ఉండే ప్రతి ప్రాణి లోపల ఈ దేవతలందరూ ఉంటారట. మన శరీరంలో కూడా దేవతలందరూ ఉంటారు, కళ్ళలో చెవుల్లో దేవతలు ఉంటేనే కానీ నడవదు. అందుకని ఒక ప్రాణిని చంపుతున్నామంటే దేవతల్ని హింసిస్తున్నట్టు లెక్క. అందుకనే మాంసం మళ్ళీ వదులో. మహాభారతం పంచమ వేదలో శాంతి పర్వలో భీష్ముడు చెప్తున్నాడు, సురా మత్స్యా పశోర్మాంసం ద్విజాతీనాం బలిం తథా ధూర్తై ప్రవర్తితం యజ్ఞే నైతద్వేదేషు కథ్యతి. సురాపానం, ఆల్కహాల్. ఇక్కడ చాలామంది దేవికి పూజిస్తూ శివుడికి పూజిస్తూ ఆల్కహాల్, విస్కీ, రమ్ము సప్లై చేస్తున్నారు భగవంతుడికి మూర్ఖులు. మత్స్య చేపల్ని ఇస్తున్నారు. పశోర్మాంస మేకల్ని కోస్తున్నారు. కాళీదేవికి మేకలు కోయాలని ఎవడో చెప్తాడు, ఈ వెరి విధవులు చేస్తూ ఉంటారు మూర్ఖులు. భగవంతుడికి మాంసం ఏమిట్రా, భగవంతుడికి ఏం అక్కర్లేదురా వెరివేధవ. నీకు తినాలంటే తిను, దాని కాన్సిక్వెన్సెస్ భరించు. సురా మత్స్య యథార్థవాది లోక విరోధి అన్నారు. ఇప్పుడు నేను యథార్థం చెప్తున్నాను, అందుకని కొంతమంది కోపం కూడా రావచ్చు. వచ్చింది కూడా కొంతమంది, ఇలా మీరు చెప్తున్నారు ఏంటండి అని నన్ను అన్నాడు. బాబు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను రా, ఆ మాత్రం చెప్పకపోతే ఇంకెందుకురా, నువ్వు తినాలంటే కంటిన్యూ చేయి, నాకేం బాధలే. యథార్థవాది లోక విరోధి అంటే సత్యం పలికేవాడంటే ఎవడికి నచ్చట్లే. సురా మత్స్య పశోర్మాంసం. బై ద వే నేను కూడా ఎన్నో ఏళ్ళు మాంసం తిన్నానయ్యా, తెలిసి ఇప్పుడు 15 ఏళ్ళుగా వదిలేశాను. అమ్మ బాబోయ్ ఎంత పాపం చేశాను అన్నది. సూది తీసుకోవడానికి, ఇంజెక్షన్ తీసుకోవడానికి మనకి ఎంత భయం. చిన్నగా కట్ అయితే ఆపరేషన్ అంటే దడ. అలాంటిది ఆ జంతువు దానికి కూడా బతకాలని ఉంటుంది కదా. మేక, కోడి పిల్ల, కోడి దాని పిల్లలతోటి ఎంత చక్కగా వాక్కి వెళ్తూ ఉంటుంది చూడండి. పురుగులు తింటాయి పాపం అవి. వాటికి కూడా ఒక బంధనాలు, ఒక ఫ్యామిలీ, అమ్మ నాన్న ఉంటుంది కదా. దాని పేక కోసేసి దాని మాంసం తినేసి ఎంత దరిద్రం. అలవాటు పడిపోయింది అనమాట. రాక్షసులు ఇదే చేస్తున్నారు, మనుషుల మాంసం తినేస్తున్నారు రాక్షసులు. మనం కూడా అదే పని చేస్తున్నాం. సురా మత్స్య పశోర్మాంసం ద్విజాతీనాం బలింస్తదా. నరమేధ అంటే మనుషుల్ని నరకడం అని. ఇప్పటికీ కొంతమంది మూర్ఖులు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏవో కట్టినప్పుడు పిల్లల్ని బలి ఇవ్వడం, మనుషుల్ని బలి ఇవ్వడం ఇలాంటివి చేస్తున్నారు తాంత్రికులు, దుర్మార్గులు. ఇది వేదంలో ఉందని కూడా చెప్పుకుని వస్తున్నారు. చూడండి భీష్ముడు ఎలా చెప్తున్నాడు. సురా మత్స్య పశోర్మాంసం ద్విజాతీనాం బలింస్తత ధూర్తై ప్రవర్తితం యజ్ఞే. ధూర్తులు, దుర్మార్గులు, దొంగ వేధవలు ఈ యజ్ఞాల్లోకి ఇవన్నీ దూర్చారు.
నైతద్వేదేషు కథ్యతే, వేదంలో ఇటువంటిది లేదు. మళ్ళీ చెప్తున్నా, శాంతి పర్వంలో మహాభారతం, సురామత్స్యాపశోర్మాంసం ద్విజాతీనాం బలింస్తథా ధూర్తై ప్రవర్తితం యజ్ఞే నైతద్వేదేషు కథ్యతే, నైతద్వేదేషు కథ్యతే, వేదంలో ఇటువంటిది లేదు. ఇంకా పైగా సైంటిఫిక్గా ఆలోచిస్తే 60% ఆఫ్ ద డిసీజెస్ మాంసభక్షణ వలన వస్తాయి. తర్వాత ఈ హలాల్ మెథడ్ ఇంకా దారుణం. తురక మెథడ్లో ఆ జంతువు ఒక 20 నిమిషాలు తడపాయించి చచ్చిపోతుంది. దాన్ని చంపుతున్నారని భయంతో దాని బాడీలో ఆడ్రినాలిన్, నారపీనెఫ్రిన్, రకరకాల న్యూరో ట్రాన్స్మిటర్స్ రక్తంలోకి బయలుదేరుతాయి, మాంసాన్ని కలుషితం చేస్తాయి. టాక్సిక్ మీట్ అది తినడం వల్ల వ్యాధులు గ్యారంటీ, పైగా పాపం. ఇంకోటి, మన పళ్ళు కార్నివోర్స్ లాగా లేవు, హర్బివోర్స్, మేకపళ్ళులా ఉంటాయి. మనం వీఆర్ ఫండమెంటలీ హ్యూమన్ బాడీ ఈజ్ మేడ్ టు ఈట్ వెజిటేరియన్ అనమాట. పైగా కార్నివోరస్ యానిమల్స్, మాంసభక్షణ చేసే జంతువులకి ఇంటెస్టైన్ లెంత్ చాలా చిన్నగా ఉంటుంది, ఎందుకంటే మాంసం బాడీ లోపల తొందరగా కుళ్ళిపోతుంది, అది బయటకు పారేయడానికి ఇంటెస్టైన్ చిన్నది. కానీ మన ఇంటెస్టైన్ చాలా పెద్దది. వెజిటేరియన్ హర్బివోరస్ యానిమల్స్కి ఉండే ఇంటెస్టైన్ లెంత్ చాలా ఎక్కువ ఉంటుంది, మనకు కూడా అలాగే ఉంది. సో ఇవన్నీ లక్షణాలు. పైగా ప్రపంచాన్ని మొత్తం ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్, డిఫారెస్టేషన్, ఇవన్నిటికీ కారణం ఏంటి తెలుసా? మాంసం తినడం కోసం ఎన్నో ఎకరాలు, హెక్టేర్లు, లక్షల హెక్టేర్ని నరికేస్తున్నారు చెట్లని. ఎందుకు? అది ప్యాస్చర్ ల్యాండ్గా తయారు చేస్తున్నారు. మెడో అంటే మేతకి పనికొచ్చే ఆల్ఫాల్ఫా చెట్లు అవన్నీ పెడుతున్నారు. ఎందుకు? ఈ ఎద్దుల్ని, ఆవుల్ని, మేకల్ని పెంచడానికి, అవి తినడానికి. అందుకని గ్లోబల్ వార్మింగ్, డిఫారెస్టేషన్ కూడా మాంసభక్షణ వల్లనే జరుగుతోంది. పైగా నీరు, వాటర్ ఫుట్ ప్రింట్ అంటారు. 1 కిలో బీఫ్కి 50,000 లీటర్స్ నీళ్లు పడతాయి. చికెన్కి 1 కిలోకి 7,000 లీటర్స్ పడతాయి. మేకకి 1 కిలో మేక మాంసం ప్రొడ్యూస్ చేయాలంటే 5,000 లీటర్స్ పడతాయి. అదే కూరగాయలు, ఏ కూరలు పండించినా వాటరు 200 లీటర్స్ పర్ కిలో పడుతుంది. రైస్కి 2000 లీటర్స్ పర్ కిలో, వీటికి 1500 లీటర్స్ పర్ కిలో. 1 కప్పు కాఫీ తాగితే 150 లీటర్లు. దాని వెనక దాన్ని వర్చువల్ వాటర్ అంటారు. అంటే కనిపించదంటే నీళ్లు ఎంత ఖర్చు అవుతాయి. ఓ చిన్న కారు ప్రొడ్యూస్ చేయాలంటే 5 లక్షల లీటర్ల నీళ్లు కలుషితం అవుతుంది. ఒక్క బియర్ బాటిల్ తయారు చేయాలంటే 50 లీటర్లు నీళ్లు కలుషితం అవుతాయి. సో అందుకని వాటర్ ఫుట్ ప్రింట్, ఈ ప్రపంచంలో వాటర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇప్పుడు క్రైసిస్ అనమాట. నీళ్ల వల్లనే కదా మొత్తం ప్రపంచ యుద్ధాలు జరగబోతున్నాయి ఇంకా. సో వాటర్ ఫుట్ ప్రింట్, కార్బన్ ఫుట్ ప్రింట్, సైంటిఫిక్గా ఆలోచిస్తే అన్ని వ్యాధులు మాంసభక్షణ వల్లనే వస్తున్నాయి. పైగా కొంతమంది వెరివేధవులు మాంసం తింటేనే బలం వస్తుంది. కొంతమంది గొప్ప ప్రవచనకర్తలు, పేరు మోసిన వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పనులేండి, తర్వాత వాళ్ళు కనిపిస్తే వాళ్ళని అడుగుతా, అయ్యా మీరు పెద్దవాళ్ళు ఇలాంటి వెర్రి మాటలు మాట్లాడినాము, జనాల్ని మభ్యపెట్టకండి. రాముడు మాంసం తిన్నాడని ఒకడు దుర్మార్గుడు, కృష్ణుడు మాంసం తిన్నాడని వీడు. ఈ వెధవ మాటలు ఆడితే మూతి మీద చెప్పుతో కొట్టాల్సి వస్తుంది. తెలియకపోతే నోరు మూసుకుని ఉండాలి, నోటికి వచ్చినట్టు వాక్కూడదు. ఇలా మాట్లాడినందుకే పాపం అంటుకుంటుంది ఆ దుర్మార్గుడా. నువ్వు ఏదో మంచి చెప్పి జనాల్ని బాగు చేయాలరా అంటే రాముడు మాంసం తిన్నాడు, కృష్ణుడు మాంసం తిన్నాడు, మాంసం తింటే బలం వస్తుంది. ఏనుకేమిట్రా గడ్డి. వెజిటేరియన్. హిప్పోపోటమస్, మొసలి దేన్ని చూసి పారిపోతుంది భయపడి? మొసలంత భయంకరమైన జంతువు, ఏనుగు కూడా భయపడుతుంది మొసలికి. అలాంటి మొసలు దేనికి భయపడుతుంది తెలుసా? హిప్పోపోటమస్. అది ప్యూర్ వెజిటేరియన్. సో ఇలాంటి వెర్రి మాటలు మాట్లాడద్దు. వెజిటేరియనిజం తింటే వెజిటేరియన్ ఫుడ్లో చాలా బలం ఉన్నది. కోడి రామ్మూర్తి ఆంధ్రాలో ఒకప్పుడు గొప్ప రెస్లర్, ఆయన్ని చూడడానికి క్వీన్ విక్టోరియా ఇంగ్లాండ్ పిలిపించుకుంది. ఆయన గురించి ఇప్పుడు చెప్పానంటే అది వీడియో పెద్దదైపోతుంది. ఆయన ప్యూర్ వెజిటేరియన్. ప్యూర్ వెజిటేరియన్ ఎంతమంది లేర్రా నాయన, మూర్ఖుడా. ఇట్లాంటి వెధవ మాటలు మాట్లాడి జనాల్ని, వాళ్ళని పాపపు అగాధంలోకి తోస్తారనమాట. వాడు చెడిపోతాడు, నువ్వు చెడిపోతావు ఇట్లాంటి వెధవ మాటలు మాట్లాడి. జై శ్రీరామ్. మాంసం ఆపండి ప్లీజ్. జట్కా మెథడ్ అన్నది హిందూ మెథడ్. ఒకటే దెబ్బతోటి కొట్టి వేరు చేస్తారు పంజాబీలు. వాళ్ళు జట్కా మెథడ్ అంటే అట్లీస్ట్ ఆ జంతువు తడపాయించదు, దాని బాధ ఉండదు. ఒక్క జట్కా ఖండాతో కొడతాడనమాట, తల మొండెం వేరే అయిపోతుంది.
కానీ అది కూడా తప్పే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ జంతువు బాధపడటంలా. మనం ఎక్కడ హిందువులందరూ సండే నాడు అస్సలు తినకూడదు, అసలు తినకూడదురా బాబు అంటుంటే సండే నాడు బయలుదేరి తింటున్నారు. ఇంకా వెరి వెధవులు, పైగా తురకవాడి షాప్ బయట నించుని లైన్లో కొనుక్కుంటున్నారు. పాపం. అందుకే అన్ని రకాల బాధలు, ఆర్థిక బాధలు, హెల్త్ బాధలు, పిల్లలు చదువులు రావు, బుర్రలు పనిచేయవు, మంద వెధవల్ల మందబుద్ధుల్లా తయారవుతారు. ఇవన్నీ ఉన్నాయి నాయన. అందుకని నా మీద కోపం పెట్టుకోవద్దు. యథార్థవాది లోక విరోధి. సత్యమేవ జయతే నానృతం సత్యేన పంథా వితతో దేవయానః ఏనాక్రమంతు ఋషయో యాప్తకామా యత్ తత్సత్యస్య పరమం నిదానం. అందుకని సత్యమేవ జయతే అని మన నేషనల్ మోటో. ట్రూత్ అలోన్ ట్రయంఫ్స్, నాట్ ది అన్ట్రూత్. సో సత్యం చెప్పాను. ఇప్పటికైనా ఇవాళకైనా ఇది విన్న తర్వాత మాంసం ఆపండి, సుఖంగా ఉండండి. జై శ్రీరామ్.